హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనము తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి టెట్‌కి సంబంధించినటువంటి ఆ న్యూస్‌ని మనం ఒకసారి చూద్దాం. 15 నుంచి టెట్ ఒక పేపర్‌లో వచ్చేసి 15 నుంచి టెట్ అప్లికేషన్‌లు, టీజీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నారు. ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్‌కు 750, 2 పేపర్‌లకు 1000గా నిర్ణయించారు. టెట్ ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30వ తేదీల మధ్య నిర్వహిస్తారు అన్నటువంటి వార్తను చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం చూస్తే వెలుగు పత్రికకు సంబంధించి 15 నుంచి టెట్ అప్లికేషన్లు ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం. ఒక పేపర్‌కు 750, 2 పేపర్లు రాస్తే 1000 ఫీజు. జూన్ 15 నుంచి 30 మధ్యలో టెట్ పరీక్షలు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఇది మూడో టెట్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనున్నది. ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి, టెట్ డైరెక్టర్ రమేష్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో పాటు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను ఈ నెల 15న schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో పెడతామని ప్రకటించారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్‌కు 750, 2 పేపర్లు రాయాలనుకుంటే రూ. 1000 ఫీజు ఉంటుందని పేర్కొనడం జరిగింది. టీజీ టెట్ ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30 తేదీల మధ్యలో నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతిరోజు 2 సెషన్‌లలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఫస్ట్ సెషన్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు. సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కొనసాగనున్నది. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా జూలై 22న ఫలితాలు విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వివరాలకు www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా టెట్ మార్కులకు డీఎస్సీలో 20% వెయిటేజీ ఉండనున్నదనేది తెలపడం జరిగింది. టెట్ క్వాలిఫైకి సంబంధించి ఈ విధంగా ఉంది. 150 మార్క్స్‌కి కమ్యూనిటీ తర్వాత మార్క్స్ ఒకసారి మనం గమనిస్తే జనరల్ కమ్యూనిటీకి వచ్చేసరికి 60% ఆ పైన ఉండాలి. బీసీలకు వచ్చేసి 50% ఆ పైన మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీఎస్సీ వాళ్ళకి చూసుకుంటే 40% ఆ పైన ఉండాలి. టెట్‌కి సంబంధించి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. 7093708883 7093708884 7093958881 7093468882 అనేటటువంటి హెల్ప్ డెస్క్ నంబర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరొక వార్తాపత్రిక మనం గమనిస్తే జూన్ 15 నుంచి టెట్ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 27న ఫలితాలను విడుదల చేస్తారు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. జూన్ 15 నుంచి టెట్ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్‌ను జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి విడుదల చేశారు. టెట్ పరీక్ష కోసం ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షా ఫలితాలను జూలై 27న విడుదల చేస్తారు. మనకు వెలుగు దినపత్రికలో వచ్చేసి జూలై 22 అని ఇవ్వడం జరిగింది. దీనిలో 27న విడుదల చేస్తారని తెలపడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచార బులెటిన్‌ను ఈ నెల 15న విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది. మనకు దీనికి సంబంధించి పూర్తి వివరణ అనేది మనకు ఆ బులెటిన్‌లో మనకి ఇవ్వడం జరుగుతుంది. 15న మనకు పూర్తి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారానే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఈసారి ఎక్కువ దరఖాస్తులు వస్తాయనేటటువంటి వార్తను మనం గమనించవచ్చు. గతంలో 2024 మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించారు. ఈ పరీక్షకు 2 పేపర్లకు కలిపి 2,36,487 మంది హాజరయ్యారు. కాగా త్వరలో డీఎస్సీ చేపడతామని ప్రభుత్వం వెల్లడించడంతో ఈసారి టెట్‌కు ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీక్ష ఫీజును ఒక పేపర్‌కు 750, 2 పేపర్లకు 1000గా నిర్ణయించారు.
బీఈడీ చేసిన అభ్యర్థులు 2 పేపర్లు రాసే అవకాశం ఉంటుంది. దరఖాస్తుతో పాటే ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ పండితులు కూడా సంబంధిత అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు. 2 పేపర్లకు అర్హత ఏ విధంగానంటే టెట్‌ను 2 పేపర్లుగా నిర్వహిస్తారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు పేపర్ 1 రాసేందుకు అర్హులు. వీరు టెట్ అర్హత ఆధారంగా 1-5 తరగతులకు బోధించవచ్చు. డీఎస్సీలో హెచ్‌జీటీ పోస్టులకు పోటీ పడవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసిన వారు ఉన్నత తరగతులకు బోధించే అర్హతకు సంబంధించిన పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. వీరు డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తు చేసుకోవచ్చు. మనకిక్కడ షెడ్యూల్డ్ ఒకసారి మనం గమనిస్తే షెడ్యూల్‌ను 15/4/2025 అంటే ఏప్రిల్ 15, 2025 రోజు సమాచార బులెటిన్ అనేది విడుదలవుతుంది. 15/4/2025 నుంచి 30 ఏప్రిల్ 2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు అనేది ఉంటుంది. 9/6/2025 అంటే జూన్ 9న హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 9 నుంచి. 15/6 తేదీ జూన్ 2025, 36 జూన్ 2025 నుంచి మనకు టెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 మధ్యలో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 150 మార్కులకు పరీక్ష ఏ విధంగా ఉంటుంది అనంటే పేపర్ 1, పేపర్ 2 ప్రశ్నపత్రాలు 150 మార్కులకు ఉంటాయి. ప్రశ్నలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీజీ-టెట్ కమిటీ చైర్పర్సన్ ఎంపిక చేస్తారు. పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 40% మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణిస్తారు. టెట్ అర్హత సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20% వెయిటేజ్ కూడా ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి school.edu.telangana.gov.in అనేటటువంటి వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వచ్చని తెలపడం జరిగింది. మనకు పూర్తి బులెటిన్ అనేది మనకు 15వ తేదీన ఏప్రిల్ 15న మనకు పూర్తి వివరణతో కూడినటువంటి బులెటిన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. రైట్. మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే విడుదలైన టెట్ నోటిఫికేషన్ జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు, జూలై 22న ఫలితాల వెల్లడి. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మూడోసారి టెట్ నోటిఫికేషన్. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతికి టెట్ అర్హత ఉండాలనే నిబంధన. దీంతో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరనేటటువంటి వార్తను చూడవచ్చు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ-టెట్ 2025 షెడ్యూల్ అనేది విడుదలైంది. ఈ నెల 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు అన్ని వార్తాపత్రికల్లో ఇదే విధంగా రావడం అనేది జరిగింది. గతేడాది నవంబర్‌లో, ఈ ఏడాది మేలో తొలి టెట్ ఎగ్జామ్ నిర్వహించగా, ఇప్పుడు మూడో టెట్ నిర్వహణకు సిద్ధమైంది. టెట్ పేపర్ 1కు డీఈడీ, పేపర్ 2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని నిబంధనలు ఉండడంతో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 7 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారు. 4 సార్లు బీఆర్ఎస్ సర్కారు టైంలో పరీక్షలు నిర్వహించారనేటటువంటి వార్తను మనం ఈ వార్తాపత్రికలో మనం చూడవచ్చు. తెలంగాణలో ఇటీవలే డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం మూడోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు వచ్చే ఏడాదిలో 6,000కు పైగా పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా టెట్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడోసారి టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. రైట్ అండి. ఇది టీజీ-టెట్‌కి సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వార్తలు, వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మనం చూడడం జరుగుతుంది. రైట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.